ఈరోజు తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులైన మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి కూతురు డాటర్ ఆఫ్ ఫైటర్ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా మరి అలా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకత్వం అదేవిధంగా మా పార్టీ కార్యాలయ సెక్రటరీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి ఇలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మరి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మరి తెలంగాణ హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి అలా తెలంగాణ ప్రాంతంలో గ్రీన్ ఇండియా గ్రీన్ తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో ఏదైతే మొక్కలు నాటుతా ఉన్నారో మరి ప్రతి జన్మదినం కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏ శుభకార్యం వచ్చినా కూడా ఇలా మొక్కలు నాటనే ఒక ఆనవాయితీ అనేది పెరిగిపోయిన సందర్భంలో మరి ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల యొక్క కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటి మరి నాయకులందరం కూడా కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదైతే ఉన్నాయో పిచ్చి పీకెక్కింది, మెదడు మోకాలకు ఎక్కినట్టు కనపడతా ఉంది. మరి పిచ్చేమో పీకెక్కింది, మెదడేమో మోకాలకు ఎక్కింది. ఏం మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితి. ఇవాళ మంత్రులు వినే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు సపరేట్ అయిన పరిస్థితి. ఇవాళ 20 నుంచి 30% వసూలు చేస్తుందని చెప్పేసి అలా అనిరుద్ధ రెడ్డి గారు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. 10 ఎమ్మెల్యేలు గుంపు కట్టిన పరిస్థితి. ఇవాళ ఒకవైపు విజయశాంతి ఎమ్మెల్సీ ఎట్లా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీలు లిస్టు పంపిస్తే సెలెక్ట్ చేయని పరిస్థితి. 6 నెలలుగా రాహుల్ గాంధీ గెలవని పరిస్థితి. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగితే మంత్రులు లేవని పరిస్థితి. ఇవాళ హైదరాబాద్లో 3 సముద్రాలు ఉన్న పరిస్థితి. దిల్సునగర్లో విమానాలు దొరుకుతున్న పరిస్థితి. పివి నరసింహారావుకు ఆన్ ఆఫ్ తెలియని కంప్యూటర్ తెలియని పరిస్థితి. ఇవాళ అనేక రకాలుగా ఒక జబ్లింగ్లో ఉంది ఆయన మెదడంతా కూడా. మెదడులో ఉన్నటువంటి చిన్న మెదడు పనిచేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఎందుకంటే గంత పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మాకు లేదు. ఎందుకంటే పెద్ద నాయకుడు ఆయన. ఎందుకంటే హైదరాబాద్కి 3 సముద్రాలు తీసుకొచ్చిండు. హైదరాబాద్ దిల్సునగర్లో విమానాలు అమ్ముతున్న పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి తెలుసా నీకు? అసలు కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే ఇలా కేసీఆర్ గారు తేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది రేవంత్ రెడ్డికి తెలుసా? ఇలా తెలంగాణ ఉద్యమంలో మా ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడుతుంటే రైఫిల్ బట్టి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన నాయకుడికి కేసీఆర్ గురించి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇలా అందుకనే అవాకులు చవాకులు పేరుతూ అనవసరమైన ప్రేలాపనలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఒకవైపు ఏమో అసెంబ్లీకి రాని నువ్వే ఆడుతావు, అసెంబ్లీకి వస్తే ఇది కౌరవ సభ లెక్క ఉంది, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుర్రు, విలువలు లేవు, పద్ధతి లేదు, సూత్రం లేదు, అసెంబ్లీ శాసనసభ నియమాలు లేవని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ గారు బాధపడతా ఉంటే అసెంబ్లీకి రా అన్నావు. మరి అసెంబ్లీకి వచ్చిండు కేసీఆర్ గారు. వచ్చినాకనే ఉందాగానే ఉండాలి కదా, పద్ధతిగానే ఉండాలి కదా. కనీసం అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారంలో కేసీఆర్ గారు కనపడొద్దనేటువంటి ఒక కుటిల బుద్ధి ఏదైతే ఉందో అది దుర్మార్గం అని నేను వేడుకుంటా ఉన్నా. ఇవాళ ఒకవైపు అసెంబ్లీ రమ్మని వీరే అంటారు, వచ్చితే అసెంబ్లీకి వస్తే ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? స్టేచర్ మీద ఉన్నాడు కేసీఆర్, మార్చిరికి పంపుతుంటే ఏదైనా పద్ధతేనా? అది ఇదే పద్ధతేనా అంటారు. నేను గతంలోనే ఏదైతే మూసీ పునర్జీవం పేరుతోటి భువనగిరికి వెళ్ళినప్పుడు ముక్కలు నరికేస్తా, మూసీ కాలువ కలుపుతాను, గతంలోనే నిన్ను పొట్టపేగులు ఉడబీక్తా మెడకేసుకుంటానని మాట్లాడినావు, పండబెట్టి తొక్కుతాని మాట్లాడుతూ ఉన్నావు, కనుగుడ్డు ఉడబీకి గోళీలు ఆడుకుంటానని చెప్తా అంటా ఉన్నావు. మరి ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి ఏం నేర్పదలుచుకున్నావు నువ్వు? గతంలోనే టీచర్ల నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నప్పుడు ఏమని మాట్లాడిరు? టీచర్లు అంటే దేశ భవిష్యత్తు తరగతులు రూపుదిద్దుకుంటుంది, దేశ భవిష్యత్తు తయారు చేసేవాళ్ళు. అటువంటి టీచర్ల నియామక పత్రాలు ఇచ్చే క్రమంలో ఏం మాట్లాడినావు? ఉద్యోగ సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేసే ఉద్యోగ సమాజం, వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మాట్లాడే సందర్భం అదేనా? కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఒకవైపు పదవి ఉంటుందో లేదో ఊడిదో తెలియని పరిస్థితి. విజయశాంతి గారు ఎప్పుడైతే రంగప్రవేశం చేసిండో రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే బయట పుకార్లు షికార్లు కొడతా ఉన్నాయి. ఆల్రెడీ ఆమెను హోమ్ మినిస్టర్ చేస్తారని చెప్పేసి పాపులారిటీ చూస్తే రేవంత్ రెడ్డి పడిపోయిందంటే విజయశాంతి పెరిగిందని చెప్పి చాలామంది మిత్రులు నాతో అంటా ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్లో ముసలం మొదలైంది, కాంగ్రెస్లో ఒకరికొకడు పుల్లలు పెట్టుకునేది మొదలైంది, కాంగ్రెస్లో కుర్చీలాట మొదలైంది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరిని తిట్టాలో తెలియక కేసీఆర్ని తిడితే రాహుల్ గాంధీ పోగొడతారు అనుకుంటున్నామైనా. అంటే కేసీఆర్ని తిడితే ఏమనుకుంటే రాహుల్ గాంధీ మార్కులు కొడదామని చెప్పేసి కేసీఆర్ని తిడతా ఉన్నాడు. ఆ తిట్టే క్రమంలో ఏం తిట్టాలో ఏది పడితే తిడతా ఉన్నాడు. ఇలా ఉన్న పరువు పోగొట్టుకుంటూ రేవంత్ రెడ్డిగా తెలియజేస్తా ఉన్నాడు.